తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారమవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, సుకుమార్ రెడ్డి, పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి, మీకల గంగయ్య, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, నరసింహారెడ్డి, ధనుంజయ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండం నరసుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నం ఆచారి, మధు, చంద్రబాబు నాయుడు, పలమని ఆచారి, పొన్నాల జయజిరెడ్డి, పద్మావతి, శ్రావణి, ఉష, విగ్రహాల కళ్యాణి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, రెడ్డి బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. హరినామ సంకీర్తన భజన కార్యక్రమం పుర ప్రముఖులకు, యాత్రికులకు అందరూ కూడా భక్తి భావాన్ని మరింత భగవంతుని సాన్నిధ్యానికి చేర్చేటువంటి సులభమైనటువంటి ఈ యుగంలో మార్గంగా భావించి సనాతన ఆచారాలని మళ్ళీ తరువాత రాబో తరాన్ని కూడా గుర్తు చేస్తూ ఇక్కడటువంటి భజన కళాకారులైతేనేమి, పుర ప్రముఖులైతేనేమి, యాత్రికులైతేనేమి అందరూ కూడా హరినామాన్ని ఈ తిరుపతి పరిసర ప్రాంతాలకు మారుమోగే విధానంగా ఘనంగా ప్రతి శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజున ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి నుంచి 7:30 వరకు ఈ తిరుమాడ వీధుల్లో హరినామ సంకీర్తన మంగళ వాయిద్యాలతో మారుమోగిస్తూ తిరుగుతూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా సాగిస్తున్నందుకు నిర్వాహకులందరూ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఐశ్వర్య ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగే పుర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా 50 మంది సహకరించి అందరూ కూడా మరింత గొప్పగా స్వామివారిని హరినామ వెంకటేశాయ నమః. సనాతన యొక్క ధర్మము, సనాతన యొక్క భజన కార్యక్రమము తిరుపతిలో నెలకొన్నది. కలియుగ వైకుంఠ వెంకటేశ్వర సన్నిధిలో ప్రతి శనివారం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో తిరుమాడ వీధుల్లో రామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన రంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని, అలాగే ఈ క్షేత్రాన్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని కళాక్షేత్రంగా పెంపొందించాలని కొందరు మహానుభావులు ముందుకు సాగిస్తూ వాళ్ళు ఈ యొక్క భజన 10 మందితో స్టార్ట్ 100 మందితో పెంపొందింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పుర ప్రజలు రావాలని, అలాగే తప్పిట్ల తాళాలతో, కోలాటాల ఢోలకులతో ఈ యొక్క రామ సంకీర్తన, గోవిందనామం భజన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఫస్ట్ టైం నేను రావడము, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా భజనలో పాల్గొని మైమరిచిపోయి పరిసరాలు చూడకుండా వాళ్ళంతా కూడా భజనలో పాల్గొంటూ ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా కలిగించింది. నాకు ఆ ఆనందాన్ని నిజంగా చెప్పాలంటే దానికి అవధి లేనటువంటి ఆనందము. ఆ ఆనందాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను. ప్రతి శనివారము ఉదయం 5 గంటల నుంచి జరుగుతుందట. అందుకని నేను వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా గోపీనాథ్ రెడ్డి నాకు బాగా పరిచయము. ఆయన చెప్పిన తర్వాత వచ్చాను నేను. నాకు కూడా చాలా ఆనందం కలిగింది. ఇదే ఆనందాన్ని నగర ప్రజలందరికీ కూడా కలిగించాలని, నగర ప్రజలందరూ కూడా సహకరించి అందులో పాల్గొనాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ వెంకటేశాయ ఓం నమో శ్రీనివాస గోవింద గోవిందాయ. ముఖ్యంగా ఈ ఉదయకాలం శనివారం ప్రతి శనివారం 4:30 గంటలకి ప్రారంభవచ్చు ఈ భజన కార్యక్రమంలో.